అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం అయితే ఏపీ పైనే ఆధారపడ్డాయి. చంద్రబాబు పైనే మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా తమ రాజకీయాలను అయితే చేసుకుంటూ ఉన్నారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్న సామెత మాదిరిగా సొంత రాష్ట్రంలో గెలవనందుకు కాదు, పక్క రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ గెలిచినందుకు అన్నట్లుగా కవిత తన బాధలను, ఆవేదనను, అక్కసులను సమయం సిక్కినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్పై విషం కక్కుతూనే ఉంది. బనకచెర్ల మీద బీఆర్ఎస్ మొదలుపెట్టిన రాజకీయానికి కవిత నిత్యం ఏదో ఒక అంశంతో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. బనకచెర్ల ఏపీ అక్రమ ప్రాజెక్ట్ అని, పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ముప్పు అని, ఇలా తలా తోకాలేని ఆరోపణలతో కవిత తెలంగాణ రాజకీయాల్లో తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. ఏపీ నీటి ప్రాజెక్టులపైన మొదలుపెట్టిన కవిత రాజకీయ లొల్లి ఇప్పుడు హైదరాబాద్, ఆంధ్ర బిర్యానీల వరకు పాకింది. గతంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైసీపీ పార్టీ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో ఆంధ్రాకు వచ్చిన కేసీఆర్ అప్పటి ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఇంటికి వెళ్ళి రాగి సంగటి, చేపల పులుసు తిన్నారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ ఆంధ్ర చేపల పులుసు కథతో బీఆర్ఎస్ను మళ్ళీ పులుసు పెడుతున్నారు. అయితే దానికి కౌంటర్గా కవిత ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి బాబు పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి ప్రాజెక్టులను అనుమతులు తెచ్చుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే పనిలో పనిగా ఆంధ్ర బిర్యానీ మీద కూడా ఒక వివాదాస్పద కామెంట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చివాట్లు తింటుంది కేసీఆర్ బిడ్డ. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద మీడియాతో సమావేశమైనటువంటి కవిత చంద్రబాబు పైన దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు పైనే తన రాజకీయ జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించుకునే పనిలో పడ్డారు కవిత. ఇంకా ఆవిడ ఎట్లో పోతే పోని ఇంకా ఆంధ్ర బిర్యానీ కూడా సెంటర్లోకి తెచ్చింది. ఆంధ్రోల బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ చెప్పినాడు కదా, మనం ఆంధ్రోల బిర్యానీ ఏం తింటాంలే కానీ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆంధ్రోల బిర్యానీ నచ్చదు కానీ ఢిల్లీ మందు అంటే ఢిల్లీ సారాయి బాగా నచ్చుతుందా అంటూ కౌంటర్లు పేలుతున్నాయి. గులాబీ జెండాను పక్కన పెట్టి బీఆర్ఎస్ సిద్ధాంతాలను మోస్తూ కవిత తెలంగాణ రాజకీయాలను తెలంగాణ జాగృతి పేరుతో ఆంధ్ర వైపుకు నెడుతున్నారు. ఈ రాజకీయాలు కవిత జాగృతికి కానీ కేసీఆర్ బీఆర్ఎస్కి కానీ ఎంతవరకు ప్రయోజనాలు తెస్తాయో ఇప్పుడే చెప్పలేం. కానీ ఇటు ఏపీలో మాత్రం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత పెరగటం ఖాయం. అది వైసీపీకి కూడా అత్యంత ప్రమాదకరం.